హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. అయితే ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అందుకనే ఇది ఒక ప్యాక్ అయితే ఇంట్లో రెడీ చేసి పెడుతున్నా నేను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నట్టు. మనకు మందార పూలు, మందార ఆకులు రెగ్యులర్గా ఉంటాయి కదా, అవి అయితే మంచిగా వాష్ చేసేసి ఆకులన్నీ తెంపేసి ఒక ఆనియన్ కూడా దాంట్లోనే వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నా. అయితే నాకు డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంది. అయితే పొడవు జుట్టు ఉండే ఫ్రెండ్స్ నాకు, అయినా కూడా నేను కట్ చేసుకున్న హెయిర్ ఫాల్ అవుతుందని, అయినా కూడా అట్లనే హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని చెప్పి ఈ ప్యాక్ అయితే ఒక 3 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నా. కొంచెం చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. డాండ్రఫ్ కూడా తగ్గింది, హెయిర్ ఫాల్ కూడా కొంచెం బెటర్ అయింది అన్నట్టు. మీరు కూడా ఎవరైనా హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. వారానికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక 3-4 వీక్స్ అట్లా పెట్టుకుంటే ఇంకా మంచిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఇట్లా అన్నీ అంతా మిక్సీ పట్టేసిన తర్వాత జుట్టు అయితే మంచిగా దూసుకోండి. దూసేసి 2 సైడ్స్ అనుకొని ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసి ప్యాక్ పెట్టేటోళ్ళు అయితే వాళ్ళతో పెట్టించుకోండి. ఒక్కళ్ళే ఉంటే మాత్రం మంచిగా అద్దం ముందట పెట్టుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని ఒక 1/2 అవర్ అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. 1/2 అవర్ తర్వాత గోరువెచ్చని వాటర్తోనైతే మొత్తం కడిగేయండి, ఒక టబ్బు వాటర్తోని. అయితే ఎప్పుడైనా సరే అండి, హెడ్ బాత్ అనేది చాలా వేడి నీళ్ళతో మాత్రం చేయకండి. గోరువెచ్చని వాటర్ లేదా మ్యాక్సిమం చల్ల నీళ్ళతో చేయడానికి ట్రై చేయండి. అప్పుడే ఎంటికలు చాలా మంచిగా ఉంటాయి. వేడి నీళ్ళు అనేది టెంపరేచర్ ఎక్కువైతే అది pH బ్యాలెన్స్ సంథింగ్ ఏమో అంటారు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అవుతుందని అంటారు. ఈ ప్యాక్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే నాకైతే చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. మంచిగా స్మూత్ అండ్ సిల్కీగా ఉన్నాయి. షాంపూ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా వాటర్తో అయితే వాష్ చేసేసుకోండి. అయితే పొట్టంతా కూడా తర్వాత మనం దులిపేసుకుంటే పోతుంది. మన హెయిర్ ఎంటికలు ఆరిన తర్వాత దులిపేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.